చంద్రబాబు గారు సమాచారం తెప్పించుకోవట్లేదా? తెప్పించుకున్న ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పటికే 6 నెలల నుంచి కూడా ఇసుక సంగతి తేలుస్తా అక్రమార్కుల్ని సహించేది లేదు పదే పదే అదే ఉపన్యాసం చెప్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో కూడా చెప్పారు. ఇసుక ట్రాక్టర్ వచ్చేటప్పటికి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పలుకుతుంది. స్టిల్ నౌ ట్రాక్టర్ దాని ప్రకారం లెక్క చూసుకుంటే ట్రక్కులైనా లారీలైనా గతంలో జగన్ టన్నుకి 450 రూపాయలు అని రేటు పెట్టి ప్రభుత్వానికి డబ్బులు వసూలు చేసిన దానికంటే కూడా ఇక్కడ రేట్ ఎక్కువగానే ఉంది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, కఠినంగా వ్యవహరించాలని చెప్తున్నారు అంటున్నారు, జరగట్లేదు. ఇది నెంబర్ 1. మరి అదే ఆయనకి ఆ ఫీడ్బ్యాక్ ఉందో లేదో తెలియదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి మద్యం బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా, నా బెల్ట్ తీయాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు వేలాలు వేసి కూడా చేస్తున్నారు అన్నప్పుడు ఓపెన్గా పత్రికల్లోనూ వస్తున్నాయి. అదే సందర్భంలో తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడు జ్యోతిలోనే రాస్తూ వచ్చారు. బెల్ట్ షాపులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా లేదా అంటే ప్రజలను అడిగితే చెప్తారు. అది మరి ఆ ఫీడ్బ్యాక్ ఉందా లేదా? లేదా ఇవి రెండు చంద్రబాబు గారు కఠినంగా ఉన్న క్రింద స్థాయి రాజకీయ నాయకులు, పార్టీ కూటమి నాయకులు లేదా క్రింద స్థాయి అధికారులు కుమ్మక్కై చేస్తున్నారు తప్పించి అసలు ఆయన అయితే మంచోడే అని చెప్పే ఉద్దేశమా అన్నదే అర్థం కాదు.